ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు క్రీస్తు ప్రభు పేరట మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. నీవు వెచ్చగా నేనను చల్లగా నేనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవా, మా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనదిగో ప్రభువా, గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నీ కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచినందుకై నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఇగో ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. వాక్యం నీది, మాట్లాడువాడి నీ దాసుడు ప్రభువా, నీ స్తోత్రాలు. నాయన వాక్యంలో సత్యం ఉన్నదో నీ బిడ్డలతో మాట్లాడండి. వాక్యము అర్థం వంటిది నాయన. అర్థంలో మా సహజ సౌందర్యాన్ని చూసి ఎలా సరిచేసుకుంటామో వాక్యం అనేటువంటి అర్థంలో మా ఆత్మ సౌందర్యాన్ని సరిచేసుకునే కృప మాకు అనుగ్రహించండి. ఏ ఒక్కరు అలక్ష్యముగా కానీ నిర్లక్ష్యముగా కానీ విమర్శనాత్మకంగా కానీ వాక్యాన్ని వినకుండా పూర్ణాంగీకారంతో వాక్యాన్ని విని ఆ ప్రకారము నడుచుకునే కృప నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు ప్రభు పేరట మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనాల్ని గమనించినట్లయితే ప్రభువారు 7 సంఘములతో మాట్లాడుతున్నటువంటి విషయాలు, 7 సంఘములతో మాట్లాడుతూ 7వ సంఘమైనటువంటి లౌదీకియా సంఘముతో మాట్లాడుతున్నటువంటిది. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని తెలియచేస్తున్నాడు. నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అనేటువంటిది కాదు. దాని ఒరిజినల్ టెక్స్ట్ ఏంటనంటే, నేను నిన్ను నా నోట నుండి వాంతి చేసుకొనుచున్నాను అంటే లోపల నుంచి వాంతి ఏ రీతిగా కడుపులో ఇమడక వాంతి ఏ రీతిగా వస్తుందో, అంటే లోపల ఇమడకుండా అది ఎలా బయటకు వచ్చేస్తుందో ఆ రీతిగా నేను నిన్ను వాంతి చేసుకొనుచున్నాను అనేటువంటి మాటగా దాన్ని తెలియచేయడం జరుగుతుంది. కనుక లౌదీకియా సంఘాన్ని ప్రభువే వాంతి చేసుకుంటున్నాడు అని అంటే అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఉంది ఆ లౌదీకియా సంఘం? ఆ లౌకిక సంఘంలో ఉన్నటువంటి కొన్ని చారిత్రాత్మకమైనటువంటి విషయాలను, భౌగోళిక విషయాల్ని కూడా మనం కొన్ని చూస్తే దాని ఆత్మీయత ఎలా ఉన్నది, ఏ విధంగా ఉన్నది, దానిని బట్టి ఈ యొక్క ప్రజెంట్ కాంటెక్స్ట్లో ప్రజెంట్ చర్చ్ ఏ రీతిగా ఉన్నది అనే దాన్ని కొన్ని విషయాల్ని మనం చూడబోతున్నాం. ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 3 సంఘాల గురించి రాశాడు ప్రభువారు. ఒకటి 3వ అధ్యాయం ప్రారంభమే సార్దీస్ సంఘం గురించి రాశాడు. రెండవది ఫిలదెల్ఫియా సంఘం గురించి తెలియచేశాడు. ఆఖరిది లౌదీకియా సంఘం గురించి రాశాడు. 3వ అధ్యాయంలో 5, 6, 7 సంఘాల గురించి రాస్తూ 5వ సంఘం సార్దీస్ సంఘం, 6వ సంఘం ఫిలదెల్ఫియా సంఘం, 7వ సంఘం లౌదీకియా సంఘాన్ని తెలియచేశాడు. సార్దీస్ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు నీవు చచ్చిన దానివి అని తెలియచేశాడు. నువ్వు చచ్చిన దానివి అని తెలియచేశాడు. సార్దీస్ సంఘాన్ని చచ్చినది అని అనగా నువ్వు చల్లని దానివి అని. మరి 6వ సంఘమైనటువంటి ఫిలదెల్ఫియా సంఘానికి వచ్చేసరికి, ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ, ఫిలదెల్ఫియా సంఘానికి వచ్చేసరికి ఫిలదెల్ఫియా సంఘం గురించి ప్రభు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు. నీవు శ్రమల్లో కూడా నీకు సహాయం వస్తుంది. 10 దినాలు శ్రమలు వచ్చినా కానీ నువ్వు నిలబడతావు కనుక నీకు ఒక గొప్ప బహుమానాన్ని ఇస్తానని ఫిలదెల్ఫియా సంఘంలో ఎక్కడా తప్పు లేకుండా ప్రభు మాట్లాడతాడు. సార్దీస్ సంఘంలో తప్పులు చూపిస్తాడు, ఫిలదెల్ఫియా సంఘంలో తప్పు లేకుండా మాట్లాడతాడు. తప్పు చూపించినటువంటి దాన్ని చచ్చిన సంఘంతో చూపించాడు. తప్పు లేనటువంటి సంఘాన్ని ఆత్మీయ సంఘంగా, వెచ్చని సంఘంగా దాన్ని చూపించాడు. అంటే చల్లనటువంటి దాన్ని సార్దీస్కు సాదృశ్యంగాను, వెచ్చనైన దాన్ని ఫిలదెల్ఫియాకు సాదృశ్యంగాను చూపిస్తూ 7వ సంఘమైనటువంటి లౌదీకియా సంఘాన్ని అటు చల్లగాను కాదు, ఇటు వెచ్చగాను కాకుండా నులివెచ్చనగా ఉన్నావు. నులివెచ్చని స్థితి అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటి స్థితి అని అంటే, ఎంత నులివెచ్చననేటువంటి దాన్ని ఎవరూ దాన్ని స్వీకరించలేనటువంటిది ఏ రీతిగా ఉంది ఆ నులివెచ్చని సంఘం. ఆ నులివెచ్చని లౌదీకియా సంఘం ద్వారా ఏం మాట్లాడబోతున్నాడు అనేటువంటి దాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. లౌదీకియా అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే హ్యూమన్ రైట్స్. లౌదీకియా అనేటువంటి మాటకి హ్యూమన్ రైట్స్ అన్న అర్థం, మానవ హక్కులు, మానవ పద్ధతులు కలిగినటువంటి సంఘం. అయితే ఈ లౌదీకియా అనేటువంటి సంఘాన్ని లౌదీకియా అనేటువంటి పేరు కలిగిన ఈ పట్టణాన్ని ఎవరు నిర్మించారు అని అంటే సిరియా రాజు అయినటువంటి అంతియోకు ఎపిఫానిస్
తన భార్య అయినటువంటి లవోదీస్ అనేటువంటి తన భార్య పేరు మీదుగా ఈ లౌదీకియా పట్టణాన్ని నిర్మించడం జరిగింది. ఈ లౌదీకియా పట్టణానికి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు మీకు తెలియజేయబోతున్నాను. ఈ లౌదీకియా పట్టణంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు ఏంటంటే, అటు ఎఫెసు పట్టణానికి, అదే రీతిగా మరి కొలసే పట్టణానికి, హీరాపొలి అనేటువంటి పట్టణాలకి, అదే రీతిగా ఫిలదెల్ఫియా, ఈ పట్టణాలన్నిటికీ కూడా మధ్యలో ఉన్నటువంటి పట్టణంగా మనం చూడబోతున్నాం. ఇటు ఈ మధ్యలో ఉన్నటువంటి పట్టణం, ఈ లౌదీకియా పట్టణం మీదుగానే ఎఫెసుకి వెళ్ళటానికి ఒక గొప్ప రహదారి ఉండటం వలన ఇది ఒక గొప్ప వ్యాపార కేంద్రంగా మారింది. ఎటువంటి వ్యాపార కేంద్రం అంటే, ఇక్కడ ఎటువంటి వ్యాపారం జరుగుతుంది అని అంటే, ఇక్కడ కన్నులకు మన యొక్క కాటుకను తయారు చేయటంలో, చెవులకు తైలం తయారు చేయటంలో ప్రసిద్ధికెక్కినటువంటి పట్టణం. రెండవది, ఇక్కడ నల్లని ఉన్నే దొరుకుతుంది. అదే రీతిగా మరి కన్నులకు కాటుక, అదే రీతిగా మరి చెవులకు తైలం కలిగినటువంటి ఆ యొక్క విపరీతమైన విస్తారమైనటువంటి వ్యాపార కేంద్రాలు కలిగినటువంటి ఆ యొక్క బిజినెస్ సెంటర్ అయినటువంటి ఆ లౌదీకియా పట్టణం ధనవంతంగా అత్యంత అభివృద్ధి చెందినటువంటి పట్టణం. ధనరూపంగా అత్యంత అభివృద్ధి చెందినటువంటి పట్టణం కనుకనే ప్రభువారు పట్టణంలో ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్న కొన్ని విషయాల్ని ఎత్తు చూపిస్తున్నాడు. ఏమని అంటున్నారో మీరు చదవండి. 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడునవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడని ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని నీవు చెప్పుకొనిచున్నావు. ప్రభు సంఘాన్ని, లౌదీకియా సంఘం మీద మోపినటువంటి తప్పులు చూడండి. నీవు దౌర్భాగ్యుడివి, దిక్కులేని వాడివి, దరిద్రుడివి, నువ్వు దిగంబరుడు అని తెలియక నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని, నీ కన్నులకు కాటుకను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించి వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నువ్వు నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఆ యొక్క లౌదీకియా సంఘంలో ఆఖరిగా ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను అని అంటే, తలుపు బయట ప్రభు ఉన్నాడు, లోపల ఎవరున్నారంటే సంఘం ఉంది. లోపల ఉన్నటువంటి సంఘం ప్రభు లేనటువంటి సంఘం, ప్రభు లేనటువంటి సంఘం, మానవుల పద్ధతులు కలిగినటువంటి సంఘం, మానవుల హక్కుల్నే వారి యొక్క అంతనే ఏ ప్రభు హక్కులుగా భావించి మానవ హక్కులతో నడిపిస్తున్నటువంటి సంఘం, మానవుల పద్ధతులతో నడిపిస్తున్నటువంటి సంఘం. అక్కడ ప్రభువుకి స్థానం లేదు. ఆ సంఘంలో ప్రభువుకి స్థానం లేదు. ప్రభువుకి స్థానం లేదు కనుకనే ప్రభు తలుపు బయట నిలుచున్నాడు. తలుపు బయట అంటే ఆ సంఘమే ప్రభువుని బయటికి నెట్టేశారు. ప్రభువుని బయటికి నెట్టేస్తే అది అంతని ప్రభువు లేనటువంటి సంఘం, అంతని క్రైస్ట్లెస్ క్రిస్టియానిటీ. ఈ దినాల్లో క్రీస్తు లేని క్రైస్తత్వం, క్రీస్తు ప్రభు లేని క్రైస్తత్వం ఈ ప్రతి సంఘాల్లో కూడా, అనేక సంఘాల్లో ఈ రోజున మనం చూస్తున్న ప్రతి సంఘంలో కూడా క్రీస్తు లేని క్రైస్తత్వాన్ని మనం చూడగలుగుతున్నాం. క్రీస్తు లేని సంఘాలను మనం చూడగలుగుతున్నాం. ఎందుచేతనంటే క్రీస్తుకు ప్రయారిటీ లేదు, క్రీస్తుకు అధికారం లేదు, క్రీస్తు ప్రభువారి యొక్క వాక్యాలకి విలువ లేదు. కేవలం మానవుడు కల్పించినటువంటి పద్ధతులకి, మానవుడు ఏ నిర్ణయాలు అయితే చేస్తున్నాడో తన హక్కులు కల్పించినటువంటి పద్ధతుల్ని పాటిస్తూ నడిపిస్తున్నటువంటి సంఘాలనే మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతో తేటగా మాట్లాడుతున్నాడు. లౌదీకియా సంఘం ద్వారా నీవు ధనవృద్ధి చేసుకుంటున్నాను, నేను దరిద్రుని కాదు, నేను దిక్కుమాలివాడిని కాదు, నేను దౌర్భాగ్యుని కాదని నువ్వు అనుకుంటున్నావేమో. ఇదిగో ప్రభు నీతో తేటగా మాట్లాడుతున్నాడు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నా యొద్ద కొనుమని అడుగుతున్నాడు. అగ్నిలో పుటము వేయబడిన బంగారం అనగా అంతనే రిఫైన్డ్ గోల్డ్, పుటము వేయబడినటువంటి బంగారం. పుటము వేయబడిన బంగారం దేనికి సాదృశ్యం అంటే విశ్వాసానికి సాదృశ్యం. విశ్వాసానికి సాదృశ్యం. ఈ రోజుల్లో సంఘాల్లో విశ్వాసం లేదు. రెగ్యులర్ గోల్డ్ అంతని ప్రతిదీ కూడా యథార్థ విశ్వాసం అనేటువంటిది లేదు. అవసరార్థ విశ్వాసం, తాత్కాలికమైనటువంటి విశ్వాసం, స్వార్థపరమైనటువంటి విశ్వాసం, దేవుని కొరకు యథార్థమైనటువంటి విశ్వాసం లేనటువంటి వారే ఈ రోజున సంఘాల్లో ఉన్న. అందుకనే అంటున్నాడు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారం నా యొద్ద కొనుమని అడుగుతున్నాడు.
బంగారం నా యొద్ద కొనుము అని అడుగుతున్నాడు అని అంటే నీ దగ్గర పుటము వేయబడిన బంగారం లేదు అనగా పుటము వేయబడినటువంటి బంగారం అనగా అగ్నిలో కాల్చబడి శుద్ధైన బంగారం అనగా విశ్వాసానికి సాదృశ్యం. విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం, యథార్థ విశ్వాసం. అటువంటి యథార్థ విశ్వాసం లేకుండా నువ్వు సంఘాల్లో జీవిస్తున్నావు. కానీ నువ్వేమనుకుంటున్నావు రా లోపల నుండి అని అంటే నాకు ధనం ఉంది, నాకు విశ్వాసం ఉందని నువ్వు అనుకుంటున్నావు. అగ్నిలో పుటం వేయబడినటువంటి బంగారాన్ని కొనమని అడుగుతున్నాడు. రెండవది, నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు నీవు తెల్లని వస్త్రం నా యొద్ద కొనమని అడుగుతున్నాడు. తెల్లని వస్త్రాలు దిశమల సిగ్గు కనబడుకున్నట్లు అంటే నువ్వు దిగంబరుడివే, సంఘంలో ఉంటున్నావు, నేను తెల్లని వస్త్రాలు ధరించుకుంటున్నాను అనుకుంటున్నావు. తెల్లని వస్త్రాలు దేనికి సాదృశ్యమో తెలుసా? నీ నీతికి నీ క్రియలకును సాదృశ్యం. నీతి లేని సంఘం, క్రియలు లేని సంఘం, ప్రభువుకి ఇష్టమైన క్రియలు లేని సంఘమైనటువంటి ఆ సంఘం, నీతి లేనటువంటి సంఘం, తనకి ఇష్టమైనటువంటి క్రియలు నెరవేర్చుకునేదే. కానీ మానవ హక్కులు సంఘం అంటే మానవ హక్కులు అనగా మానవులు కల్పించిన పద్ధతులు నెరవేర్చుకునేటువంటి సంఘం. ఈరోజుని ఎన్ని సంఘాలు చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, లవొదికీయ సంఘం ఎందుకు ఇది నులివెచ్చని స్థితికి ఇలా వచ్చింది? నులివెచ్చని స్థితిలో ఉంది. అందుకని నులివెచ్చని స్థితి అని అనడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి 13 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి హీరపొలి అనేటువంటి ఒక పట్టణంలో నుంచి వేడి ఓటలు కలిగినటువంటి నీళ్లు అవి పారుతూ అవి లవొదికీయ పట్టణానికి వస్తాయి. అలా వచ్చేటప్పుడు అవి వేడిగా బయలుదేరి లవొదికీయ పట్టణానికి వచ్చేసరికి చల్లబడటం వలన అవి చల్లగాను కాదు, వెచ్చగాను కాదు, నులివెచ్చనగా ఉంటాయి. కనుక ఎవరైనా అటువంటి నులివెచ్చని నీళ్ళని నోట్లో వేసుకుని ఉమ్ము వేసేస్తారో అవి నులివెచ్చని బ్రతుకు, ఉమ్ము వేసేటువంటి బ్రతుకు. కనుక నిలువెచ్చని సంఘమా అని ఈ రోజుని ప్రజెంట్ చర్చ్తో దేవుడు మాట్లాడుతున్నటువంటి సంఘం. ఎందుకనంటే నాకు అక్కడ సంఘంలో స్థానం లేదు. ప్రభు శిరస్సైనటువంటి నాకు సంఘంలో స్థానం లేకుండా నేను తలుపు బయట ఉన్నాను. లోపల ఉన్నటువంటి సంఘం తన ఇష్టానుసారంగా నడుచుకుంటుంది, తన ఇష్టానుసార పద్ధతుల్లో ఉంది. ఎటువంటి పద్ధతులు అనేటువంటి దాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు ధనవృద్ధి చేసుకుని 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశములో సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కన్నులకు కాటుక అనగా అది వాక్యానికి సాదృశ్యం, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ లేని సంఘం, వాక్యం లేని సంఘం, వాక్యానికి సంఘంలో ప్రయారిటీ లేదు. పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు ఎవరైనా సంఘంలో ఉన్నారంటే వాళ్ళు హేళన చేసేటువంటి వాళ్ళు, వాక్యం చెప్పేటువంటి వాళ్ళని ఈ రీతిగా చెప్పాడు, ఆ రీతిగా చెప్పాడు, ఇలా చెప్పాడు, అలా చెప్పాడు అని చెప్పి హేళన చేసేటువంటి వాళ్ళు. వాక్యాన్ని నువ్వు విమర్శిస్తున్నావంటే, పరిశుద్ధాత్మను విమర్శిస్తున్నావనంటే, వాక్యాన్ని విమర్శించినా పరిశుద్ధాత్మను విమర్శించినా కానీ నీవు దేవుని దగ్గర లెక్క అప్పగించాల్సి వస్తుంది. పరిశుద్ధాత్మను విమర్శిస్తున్నావు, ఒక్కసారి ఆలోచన చేసుకో. మానవులు కల్పించినటువంటి పద్ధతులు చాలా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. సంఘాలన్నిటిలో కూడా మా దేవునికి ప్రయారిటీ కాకుండా మానవులు కల్పించినటువంటి పద్ధతులే. అటువంటి మానవులు కల్పించినటువంటి పద్ధతులు కలిగినటువంటి ఒక్క ఎగ్జాంపుల్ని మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ చర్చిలో ఒక్క ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన అడిగితిరి. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారములను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనను తల్లినైనా దూషించు వారికి మరణశిక్ష విధింపవలనని మోషే చెప్పాను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కోర్బాన్ అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వారిని ఏమీ చేయనియ్యక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మీకు తెలియచేస్తున్నాను. మానవులు కల్పించినటువంటి పద్ధతులే ఈ సంఘాల్లో ఉన్నాయి. మానవులు కల్పించినటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి ఒక ఉదాహరణ మీకు తెలియజేయపోయేది. నీ తల్లిదండ్రులను సన్మానించుము, నీ దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని దేవుని యొక్క ఆజ్ఞల్లో ఆజ్ఞ అయితే,
ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు ఆ యూదా ఇశ్రాయేలు యవనస్తులకు నేర్పించింది ఏంటో తెలుసా? ఇశ్రాయేలు యవనస్తులకు నేర్పించినటువంటి మాట, నీ తల్లిదండ్రులను నువ్వు చూడకుండా ఉండటం కోసం, నీ తల్లిదండ్రులు పోషించకుండా ఉండటం కోసం ఒక మాటను తీసుకొచ్చారు వాళ్ళు. ఆ మాట ఏంటో తెలుసా? నీ తల్లి తండ్రి వచ్చి, నీవు మా కుమారుడివి, మేము వృద్ధులం అయిపోయాం, నీవు మమ్మల్ని పోషించాలి అని ఎవరినైనా సరే కుమారులను అడిగితే, మీరు వాళ్ళని పోషించే ఉద్దేశం లేకపోయినా వారికి మీ ఆస్తిలో మీరు ఏదైనా మీకున్న ధనంలో కానీ మీకు ఆస్తిలో కానీ మీరు సంపాదించిన దాంట్లో మీ తల్లిదండ్రులకు పెట్టకుండా ఉండాలని తలంపు మీకు కలిగిన మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, మీ తల్లిదండ్రులు వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఒక్కసారిగా కార్బాన్ అనేటువంటి మాటని ఉపయోగించమన్నాడు. కార్బాన్ అనేటువంటి మాట అనగా అర్థం ఏంటంటే టు డెడికేట్. నేను సంపాదించింది దేవునికి ప్రతిష్ఠితం. అటువంటి అప్పుడు నేను సంపాదించింది నేనో దేవునికి ప్రతిష్టమైతే మీరు నన్ను ఎందుకు పోషించమని అడుగుతున్నారో, నేను సంపాదించిన దాంట్లోంచి మీరెందుకు అడుగుతున్నారో అని చెప్పి తల్లిదండ్రుల దగ్గర చెప్పమని చాలామంది శాస్త్రులు పరిసయ్యులు ఆనాడు ఇశ్రాయేలు యవనస్తులకు నేర్పించినటువంటివి. అరే తల్లిదండ్రులను నీవు దీర్ఘాయుష్మంతుడైనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించి వారిని పోషించు అని తెలియచేస్తే, తల్లిదండ్రులను పోషించకుండా తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూడకుండా ఉండటం కోసం మానవులు కల్పించినటువంటి పద్ధతులు శాస్త్రులు పరిసయ్యులు ఎంతని ఇశ్రాయేలు యవనస్తులకు నేర్పించినటువంటి మాట, తల్లిదండ్రులను చూడకుండా ఎస్కేప్ అయిపోవటానికి చేసినటువంటి మాటే కార్బాన్. కార్బాన్ అనగా ప్రతిష్ఠితం. నేను ప్రతిష్ఠితం, నేను సంపాదించింది ప్రతిష్ఠితం, కనుక నేను ఏమీ చెయ్యలేను అని ఆ తల్లిదండ్రుల నుంచి ఎస్కేప్ అయిపోవటానికి కల్పించినటువంటి పద్ధతులు. దీన్నే రిలీజియస్ ఎస్కేప్ అండ్ రిలీజియస్ బ్లాక్మెయిల్. అరే మతాన్ని అడ్డు పెట్టుకుని తల్లిదండ్రులను చూడకుండా ఎస్కేప్ అయిపోవటం, ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేయలేనటువంటివి, వాళ్ళ సొంతమైనటువంటి వాటిని వారి ఇష్టానుసారంగా చేసేటువంటి పద్ధతులు. లేకపోతే అప్పులు ఎగ్గొట్టేయడానికి అప్పుడప్పుడు ఐపీ పెట్టాడంటారు చూసారు ఎవరైనా సరే. ఐపీ పెట్టాడు అనేటువంటిది కూడా ఎక్కడి నుంచి వచ్చినటువంటిదే. ఐపీ పెట్టాడు, అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్నప్పుడు ఎవరైనా సరే అప్పు తీసుకున్నారు. అప్పు అడగటానికి వెళ్ళినప్పుడు అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి కార్బాన్ అంటే చాలు. అది కూడా వాళ్ళు నేర్పించిందే శాస్త్రులు పరిసయ్యులు సంఘాల్లో నేర్పించినటువంటి మాట. అప్పు తీసుకున్నప్పుడు అప్పుల్ని ఎగ్గొట్టేయటానికి, నీవు అప్పు తీర్చలేవు, అప్పు ఎగ్గొట్టేయాలనుకున్నప్పుడు వెంటనే నువ్వేమనాలి? కార్బాన్ అంటే చాలు. నీ అప్పుని దేవునికి ప్రతిష్ఠించేశాను. నీ అప్పుని దేవునికి ప్రతిష్ఠించానంటే ఇప్పుడు నువ్వు ఎవరిని వెళ్ళి అడగాలి? దేవుడిని వెళ్ళి అడగాలి. అప్పులు ఎగ్గొట్టడానికి, తల్లిదండ్రులను చూడకుండా ఉండటం కోసం, తల్లిదండ్రుల నుంచి తప్పించుకుపోవటానికి ఇటువంటి కల్పితమైనటువంటి అనేక పద్ధతులను కల్పించారు. ప్రియ సహోదరి సహోదరుడా, లౌదేకియా సంఘం మానవులకు కల్పించినటువంటి పద్ధతులు కలిగినటువంటి సంఘం. అటువంటి సంఘమే ఈనాడు ప్రజెంట్ చర్చ్. ఒక్కసారి ఆలోచన చేయి. అందుకనే ఆ చర్చితో దేవుడు మాట్లాడుతూ అని అంటున్నాడు. ఆ చర్చితోటి నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు. ఆత్మీయ జీవితం లేదు, అహంకారం, గర్వం, తనముందని అహంకారం. అరే కన్నులకు కాటుకుందని ఆ కాటుకు వలన ఎంత విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదిస్తున్నావు. ప్రపంచంలోనే ఆ మెడిసిన్ కావాలి కనుక విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదిస్తున్నావు. ప్రఖ్యాతి చెందినటువంటి ఆ మెడిసిన్, కన్నులకు కాటుక, ఆ చెవులకు తైలం, లౌదేకియా కాటుక, లౌదేకియా తైలం అంటే ప్రపంచంలోనే ప్రసిద్ధి కనుక విస్తారమైన ధనం సంపాదించుకున్నావు కనుక నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదనుకుంటున్నావు. కానీ నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు నీవు పుటము వేయబడిన బంగారాన్ని నా యొద్ద కొను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సంఘంలో నువ్వు ఎలాగున్నావు? నేను ధనవంతుడిని, నాకేమీ కొదువు లేదనుకుంటున్నావా? నీవు ఎంత వస్త్రాలు కలిగి ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు దిగంబరుడివే. దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనుషుల పద్ధతులకే, మనుషుల ఆచారాలకే, మనుషులు కల్పించినటువంటి వాటికే నువ్వు సంఘంలో ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. నీ ఇష్టానుసారంగా చేస్తున్నావు. ప్రతి ఒక్కరు, ఒక సంఘ పెద్దలే కాదు, ఒక స్త్రీల సమాజమే కాదు, ఒక యవనస్తులే కాదు, ప్రతి సంఘస్థులతోటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ప్రతి ఒక్కరిలో కూడా లోపం ఉంది అని తెలియచేస్తున్నాడు ఇక్కడ. ప్రతి ఒక్కరూ కూడా ఎందుచేతనంటే ఈరోజు సంఘాల్లో ఎలాగుంది? మానవ కల్పిత పద్ధతులే తప్ప ప్రభువుకి ఎక్కడా కూడా ప్రయారిటీ లేదు. సంఘంలో ఒకరు చెప్తారు, దాన్ని మొత్తం సంఘం అంతా ఆచరించాల్సిందే. అది దేవునికి ఇష్టమా, దేవునికి ఇష్టం కాదా, ఇటువంటి ఏమీ ఆలోచనలు ఉండవు అన్ని విషయాల్లో కూడా. కనుక ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు, లేని ఎడల నేను తలుపునొద్ద నిన్ను తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం నేను తలుపు తీస్తే ఇదిగో నేను వస్తాను, ఇద్దరం కూర్చుని భోజనం చేస్తామంటున్నాడు. ప్రభువుకి నువ్వు తలుపు తీస్తావా? నీ హృదయం అనేటువంటి తలుపు ఆయన ఇంకా తడుతూనే ఉన్నాడు.
నువ్వు ఆ మానవ కల్పిత పద్ధతుల్లో నుంచి నువ్వు బయటకు రావాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రభుతో సహవాసం, ప్రభుతో భోజనం, ప్రభు సహవాసం లేనటువంటి సంఘమా, ఓ లౌదీకీయ సంఘమా, ఈ ప్రస్తుత సంఘమా, ఈ రోజుని ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు సంఘంలో ఎలాగున్నావో. అయ్యో, ఇదిగో మాట్లాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన నియమమును అనగా న్యాయం